Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం వైరస్, వైరాయిడ్, ప్రియాన్ అండ్ విరుసాయిడ్ గురించి చదువుకుందాం. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే నేను సెల్ బయాలజీ వీడియోస్లో చెప్పాను దట్ అన్ని భూమి మీద ఉన్న అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఖచ్చితంగా సెల్ థియరీని ఒబే చేస్తాయి, ఈ సెల్ థియరీలో ఉన్న పాయింట్స్ని ఒబే చేస్తాయి అని. బట్ వాటికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ ఎక్సెప్షన్సే వైరస్ అండ్ వైరస్ యొక్క పార్టికల్స్. సో ఇవేవి కూడా వైరసెస్, వైరాయిడ్స్ ఇవన్నీ కూడా సెల్ థియరీని ఒబే చేయవన్నమాట. ఏదైనా ఒక ఆర్గానిజం లివింగ్ అన్నాం అనుకోండి, దానికి ఖచ్చితంగా ఏముంటుంది, ఒక సెల్యులార్ స్ట్రక్చర్ ఉంటుంది, దాని లోపల ఏదో మెటబాలిజం జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక మెటబాలిజం అది క్యారీ అవుట్ చేస్తుంది. ఖచ్చితంగా అది ఏమవుతుంది, గ్రో అయ్యి డెవలప్ అవుతుంది, గ్రో అయ్యి డెవలప్ అయ్యి డిఫరెన్షియేట్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీస్ ఉంటేనే దాన్ని మనం ఏమని రెఫర్ చేస్తాం, లివింగ్ ఆర్గానిజం అని రెఫర్ చేస్తాం. బట్ ఇక్కడున్న కొన్ని కాంపోనెంట్స్ వైరస్ యొక్క కొన్ని పార్టికల్స్ ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ డినై చేస్తాయి అనమాట. అంటే సెల్ థియరీని ఇవేం చేయవు అంటే ఒబే చేయవు అనమాట. సెల్ థియరీని ఇవేవి ఒబే చేయవు కాబట్టి ఇవి ఎక్సెప్షనల్ కేస్ కాబట్టి వీటి యొక్క ప్రాపర్టీస్ గురించి మనం చదువుకోవాలి. ఇది సిఎస్ఐఆర్ నెట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా, ఏపీ సెట్ అయినా, ఏపీఆర్ సెట్ అయినా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసమైనా ఈ నాలెడ్జ్ అన్నది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో ఈ టేబులర్ కాలంలో నేను వైరస్, వైరాయిడ్, ప్రియాన్స్, విరుసాయిడ్ యొక్క ప్రాపర్టీస్, జీనోమ్, కాంపోనెంట్స్, స్ట్రక్చర్ డిఫరెంట్ అన్ని పెట్టాను. దీన్ని కంటే ముందు మనం ఫస్ట్ బ్రీఫ్గా ఇవంటే ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో నేను ఇందాకే చెప్పాను, ఒక సెల్ అన్నది సర్వైవ్ అవుతోంది, లేదంటే ఒక సెల్ అన్నది లివింగ్, లేదంటే ఒక ఆర్గానిజం అన్నది లివింగ్ అనాలంటే బేసిక్గా దానికి ఒక సెల్యులార్ స్ట్రక్చర్ ఉండాలా, దాని లోపల ఏదో ఒక మెటబాలిజం జరగాల, అండ్ అది గ్రో అయ్యి డెవలప్ అయ్యి డిఫరెన్షియేట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే దాన్ని మనం ఏమంటాం, లివింగ్ థింగ్ అంటాం. బట్ మనం వైరస్ని ఏమంటాం అంటే బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ అంటాం. అదేమన్నా దయ్యమా, లివింగ్ నాన్ లివింగ్ లాగా ఉండేదానికి అంటే అలా కాదు. సో దీంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అవి దాన్ని బట్టి దాన్ని మనం ఏమనొచ్చు అంటే లివింగ్ థింగ్ అనొచ్చు. అండ్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, దాన్ని బట్టి మనం దాన్ని నాన్ లివింగ్ అని అనొచ్చు అనమాట. ఏమో ప్రాపర్టీస్ అంటే వైరస్ అన్నది సర్వైవ్ అవ్వాలంటే దానికి ఖచ్చితంగా ఒక హాస్ట్ కావాలి. అంటే హాస్ట్ సెల్ లేకోకుంటే వైరస్ అన్నది సర్వైవ్ అవ్వలేదన్నమాట. సో హాస్ట్ సెల్ ఎవరు ఉంటారు, హాస్ట్గా ఎవరు రెఫర్ చేస్తారు అంటే హాస్ట్గా ఎయిదర్ యానిమల్ అయినా ఉండొచ్చు, ప్లాంట్ అయినా ఉండొచ్చు, ఈవెన్ బ్యాక్టీరియా కూడా ఉండొచ్చు. ఓకే, సో వైరసెస్ అన్నవి బతకాలంటే దానికి ఖచ్చితంగా ఒక హాస్ట్ కావాలన్నమాట. అంటే మనం బతకాలంటే మనకు ఒక ఇల్లు కావాలి కదా, అలాగే ఒక వైరస్ అన్నది నివసించాలా, అది గ్రో అవ్వాలా, అది సర్వైవ్ అవ్వాలా అంటే దానికి ఖచ్చితంగా ఒక హాస్ట్ కావాలా. ఆ హాస్ట్ యానిమల్ సెల్ అయినా అయిండొచ్చు, ప్లాంట్ సెల్ అయినా అయిండొచ్చు, బ్యాక్టీరియల్ సెల్ అయినా అయిండొచ్చు. ఇది ఉన్నప్పుడు మాత్రమే వైరస్ అన్నది లివింగ్ థింగ్గా ఉంటుంది. ఇవి లేనప్పుడు అంటే వీటి తర్వాత వీటి బయట ఎన్విరాన్మెంట్లో, ఎయిర్లో కానివ్వండి, వాటర్లో కానివ్వండి, సాయిల్లో కానివ్వండి, వైరస్ అన్నది ఎలా ఉంటుంది అంటే నాన్ లివింగ్ థింగ్ అనమాట. ఇట్స్ జస్ట్ ఎ కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అండ్ ప్రోటీన్, అంతకు మించి వేరే ఏం కాదు. ఎప్పుడైతే అది హాస్ట్ సెల్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మాత్రమే అది లివింగ్గా మారిపోతుంది. అదేదో మ్యాజిక్ లాగా ఉంది కదా, బయట ఉన్నప్పుడేమో నాన్ లివింగ్, హాస్ట్లోకి వచ్చిన తర్వాత లివింగ్. సో వైరసెస్ అన్నవి బేసిక్గా అలాగే పనిచేస్తాయి అనమాట. సో వైరస్ దేంతో మేడప్ అయి ఉంటుంది అంటే వైరస్ ఈజ్ ఏ న్యూక్లియో క్యాప్సిడ్ అనమాట. వైరస్ ఈజ్ మేడప్ ఆఫ్ న్యూక్లియో క్యాప్సిడ్ మెటీరియల్. సో న్యూక్లియో క్యాప్సిడ్ మెటీరియల్తో మేడప్ అయి ఉంటుంది. న్యూక్లియో క్యాప్సిడ్ అంటే ఏమి అంటే ఇందులో న్యూక్లిక్ యాసిడ్ అన్నది జెనెటిక్ మెటీరియల్గా ప్రెసెంట్ అయి ఉంటుంది. న్యూక్లిక్ యాసిడ్ తర్వాత క్యాప్సిడ్ అంటే నథింగ్ బట్ ప్రోటీన్. ఓకే, సో న్యూక్లిక్ యాసిడ్స్ అంటే మరీ 2 టైప్స్ ఉన్నాయి. ఏమేమి అవి, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ దిస్ ఈజ్ ఎ వైరస్, దాని లోపల ఈ విధంగా జెనెటిక్ మెటీరియల్ ఉంది అని అనుకుందాం. దీని చుట్టూ ఏముంటుందంటే ఒక క్యాప్సిడ్ అన్నది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. సో న్యూక్లిక్ యాసిడ్ మెటీరియల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్రోటీను ఉంటుంది. ప్రోటీన్ పార్ట్ని మనం ఏమంటున్నాం, క్యాప్సిడ్ అంటున్నాం. ఈ పోర్షన్ని మనం ఏమంటున్నాం, న్యూక్లిక్ యాసిడ్ అంటున్నాం. వి కాల్ ఇట్ యాజ్ వాట్, న్యూక్లిక్ యాసిడ్. అండ్ ఈ పోర్షన్ని మనం ఏమంటున్నాం, దిస్ ఈజ్ నోన్ యాజ్ క్యాప్సోమియర్. క్యాప్సోమియర్స్ అన్నీ కలిపి, ఇవన్నీ చిన్న చిన్న యూనిట్స్ ఉన్నాయి కదా, ఈ క్యాప్సోమియర్స్ అన్నీ కలిపి దేన్ని క్రియేట్ చేస్తాయి, క్యాప్సిడ్ని క్రియేట్ చేస్తాయి. ఓకే,
సో ఈ ఎంటైర్ పోర్షన్ని క్యాప్సిడ్ అంటాము. ఈ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ని మనం ఏమంటాము, క్యాప్సోమియర్ అని అంటాం అనమాట. క్యాప్సోమియర్ ఈజ్ ప్రోటీన్ ఇన్ ఇట్స్ నేచర్. న్యూక్లిక్ యాసిడ్ ఏమై ఉండొచ్చు, ఏదర్ డిఎన్ఏ అయినా ఉండొచ్చు, ఆర్ఎన్ఏ అయినా ఉండొచ్చు. సో నార్మల్గా డిఎన్ఏ ఎలాగ ప్రెసెంట్ అయి ఉంటుంది, డబుల్ స్టాండా సింగిల్ స్టాండా? డిఎన్ఏ ఈజ్ ఆల్వేస్ ప్రెసెంట్ ఇన్ డబుల్ స్టాండర్డ్ ఫామ్. వేరే ఆర్ఎన్ఏ ఎట్లాగ ప్రెసెంట్ అయి ఉంటుంది, సింగిల్ స్టాండర్డ్ ఫామ్లో ప్రెసెంట్ అయి ఉంటుంది నార్మల్ సెన్స్లో మాట్లాడినప్పుడు. కానీ వైరస్ అన్నది దీనికి కూడా ఎక్సెప్షన్ అనమాట. వైరసెస్లో డిఎన్ఏ అన్నది డబుల్ స్టాండ్ అయినా ఉండొచ్చు, సింగిల్ స్టాండ్ అయినా ఉండొచ్చు. ఆర్ఎన్ఏ అన్నది సింగిల్ స్టాండ్ అయినా ఉండొచ్చు, డబుల్ స్టాండ్ అయినా ఉండొచ్చు అనమాట. సో ఒక వైరస్లో ఉంటే డిఎన్ఏ ఉంటుంది, లేదంటే ఆర్ఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏలో కూడా మళ్ళీ డబుల్ స్టాండ్ అయినా ఉండొచ్చు, సింగిల్ స్టాండ్ అయినా ఉండొచ్చు. ఆర్ఎన్ఏలో కూడా సేమ్ సింగిల్ స్టాండ్ అయినా ఉండొచ్చు, డబుల్ స్టాండ్ అయినా ఉండొచ్చు. బట్ ఎప్పటికీ ఒక వైరస్లో బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ కో ఎగ్జిస్ట్ అవ్వవు. అంటే ఒక వైరస్లో డిఎన్ఏ యాజ్ వెల్ యాజ్ ఆర్ఎన్ఏ రెండు ఎప్పటికీ ఉండవు అనమాట. మన ప్రొకారియాటిక్ సెల్స్, యూకారియాటిక్ సెల్స్ తీసుకున్నాం అనుకోండి, రెండు ఉంటాయి. డిఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ ఇస్ జెనెటిక్ మెటీరియల్. ఆర్ఎన్ఏ నుంచి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో మనకు ఆర్ఎన్ఏ సింథసైజ్ అవుతుంది. సో మన సెల్స్లో ఏమవుతుంది, ప్రొకారియాటిక్ సెల్స్ అయినా యూకారియాటిక్ సెల్స్ అయినా ఒక సెల్లో డిఎన్ఏ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. బట్ ఈ వైరసెస్లో డిఎన్ఏ ఆర్ఎన్ఏ రెండు ఉండవు అనమాట. ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఉంటే డిఎన్ఏ ఉంటుంది, లేదంటే ఆర్ఎన్ఏ ఉంటుంది, బట్ నెవర్ బోత్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద న్యూక్లిక్ యాసిడ్ మెటీరియల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వైరస్. దెన్ ప్రోటీన్స్ అన్నీ ఏం చేస్తాయి, ఈ విధంగా దాని చుట్టూ ఒక కవరింగ్ లాగా ఫామ్ చేసి క్యాప్సిడ్ లాంటిది ఫామ్ చేస్తుంది. ఇంకా కొన్ని వైరసెస్కి దీనిపైన కూడా మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా కవరింగ్ ఉంటుంది అనమాట. సో దాన్నే మనం ఏమని రెఫర్ చేస్తామంటే ఎన్వలప్ అని రెఫర్ చేస్తాం. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ అన్నీ ఒక వైరస్కి మాత్రమే ఉంటాయి. అండ్ వైరస్ అన్నది చాలా చాలా చిన్నగా ఉంటుంది. మన బ్యాక్టీరియల్ సెల్ కంటే కూడా చిన్నగా ఉంటుంది. ఒక సూది మొన తీసుకున్నాం అనుకోండి, ఒక నీడిల్ యొక్క టిప్ తీసుకున్నాం అనుకోండి, అందులో కొన్ని మిలియన్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి అన్నమాట. అంత చిన్నగా ఉంటుంది అనమాట. సో అది వైరస్ యొక్క ప్రాపర్టీస్ గురించి. ఐ థింక్ ఐ హ్యావ్ మేడ్ ఇట్ క్లియర్. ఓకే, సో నెక్స్ట్ వైరాయిడ్ గురించి మాట్లాడితే, వైరాయిడ్లో ఏమి అంటే ఇది జస్ట్ న్యూక్లిక్ యాసిడ్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది. అంటే ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది. ఇందులో ప్రోటీన్ పార్ట్ అన్నది యాబ్సెంట్ అయి ఉంటుంది. ప్రోటీన్ పార్ట్ ఏది చెప్పండి? ప్రోటీన్ పార్ట్ అంటే నథింగ్ బట్ క్యాప్సిడ్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ వైరాయిడ్ అనమాట. ఓన్లీ దాని లోపల ఏముంటుంది, జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. నేను ఇందాక వేసాను కదా బొమ్మ, ఇలాగా ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ మాత్రమే ప్రెసెంట్ అయి ఉంటుంది. బయట ఉన్న క్యాప్సిడ్ అన్నది ఇందులో యాబ్సెంట్ అయి ఉంటుంది. సో దీన్ని సింపుల్ ఫామ్లో మనం ఏమనొచ్చు, వైరస్లో నుంచి ఎప్పుడైతే మనం క్యాప్సిడ్ని మైనస్ చేస్తామో అప్పుడు మనకి ఏమొస్తుంది, వైరాయిడ్ వస్తుంది. ఓకే, సో వైరాయిడ్ కెన్ బి సింప్లీ టర్మ్డ్ యాజ్ వైరస్ వితౌట్ ఏ క్యాప్సిడ్ అనమాట. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే వైరాయిడ్ అంటాం. సో వైరాయిడ్స్ అన్నవి ఎక్కువగా, సో మనం ఇక్కడ చూసినప్పుడు హాస్ట్గా ఎవరు పనిచేస్తున్నారని చెప్పా, హాస్ట్గా యానిమల్స్, ప్లాంట్స్, బ్యాక్టీరియా అన్నీ పనిచేస్తున్నాయి. అంటే అన్నిట్లో కూడా ఈ వైరస్ ఏం చేస్తుంది, డిసీజ్ క్రియేట్ చేస్తుంది. వెరాజ్ వైరాయిడ్ వచ్చేపాటికి దీనికి 95% హాస్ట్గా ఎవరు పనిచేస్తారంటే ప్లాంట్స్ పనిచేస్తాయి అనమాట. ప్లాంట్స్లో కూడా స్పెసిఫిక్గా యాంజియోస్పర్మ్స్ పనిచేస్తాయి అనమాట. సో ప్లాంట్స్ లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి కదా, యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్ అని చెప్పేసి. వైరాయిడ్స్ అన్నవి స్పెసిఫిక్గా ప్లాంట్స్ని అటాక్ చేస్తాయి. ప్లాంట్స్లో కూడా యాంజియోస్పర్మ్స్ని అటాక్ చేస్తాయి. యానిమల్స్ని అటాక్ చేయవా అంటే రేర్గా అటాక్ చేస్తాయి, బట్ స్టిల్ అటాక్ చేస్తాయి. ఎక్కువగా ఎవరిని అంటే ప్లాంట్స్ని. ఎగ్జాంపుల్ ఆఫ్ వైరస్ దట్ అటాక్స్ ద ప్లాంట్స్ ఈజ్ పొటాటో స్పిండిల్ ట్యూబర్ వైరస్. పొటాటో స్పిండిల్ ట్యూబర్ వైరస్ అన్నది ఎక్కువగా పొటాటో ప్లాంట్స్ని అటాక్ చేస్తుంది అనమాట. ఓకే, యానిమల్స్ని అటాక్ చేసే వైరాయిడ్ ఏంటి అంటే హెపటైటిస్ డి వైరస్, హెపటైటిస్ డెల్టా వైరస్ అంటారు. బట్ ఈ హెపటైటిస్ డెల్టా వైరస్ని వైరాయిడ్ కింద చూస్తాము, విరుసాయిడ్ కింద కూడా చూస్తాము. దాని గురించి కొంచెం తర్వాత డిస్కస్ చేద్దాం. మీరైతే ఎగ్జాంపుల్ కింద పొటాటో స్పిండిల్ ట్యూబర్ వైరస్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. అండ్ నేను ఇక్కడ మీకు డిఫరెంట్ యానిమల్స్ని, తర్వాత ప్లాంట్స్ని, బ్యాక్టీరియాని అటాక్ చేసే వైరసెస్ యొక్క ఎగ్జాంపుల్స్ చెప్పలేదు. మీరు ఏం చేస్తారు, యానిమల్కి ఒక ఎగ్జాంపుల్, ప్లాంట్కి ఒక ఎగ్జాంపుల్,
బ్యాక్టీరియాని అటాక్ చేసే వైరస్కి ఒక ఎగ్జాంపుల్ కామెంట్ చేయండి, సో దట్ అది మీకు కూడా గుర్తుంటుంది, వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకే, నేనే చెప్పచ్చు కదా అంటే చెప్పచ్చు, బట్ అది చాలా ఈజీ థింగ్ కదా, అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు మీకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పండి, దాట్ విల్ బి ఫైన్. ఓకే, సో యానిమల్స్ని అటాక్ చేసే వైరస్ ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన కరోనా వైరస్. ప్లాంట్స్ని అటాక్ చేసేది టొబాకో మొజాయిక్ వైరస్. టొబాకో మొజాయిక్ వైరస్ తెలుసు కదా అందరికీ, TMV అంటే అది టొబాకో ప్లాంట్స్ని అటాక్ చేస్తుంది అనమాట. ఓకే, అటాక్ బ్యాక్టీరియాలో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి చాలా ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి T4 ఫేజ్ వైరస్ మెయిన్గా ఈకోలైని అటాక్ చేస్తుంది అనమాట. సో అలాగా మీరు కూడా నాకు యానిమల్కి, ప్లాంట్కి, బ్యాక్టీరియాకి అటాక్ చేసే వైరసెస్ యొక్క డిసీజ్ నేమ్స్ 2 or 3 కామెంట్ చేయండి. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, దట్ ఈస్ ప్రియాన్. ప్రియాన్స్ అంటే ఏంటి అంటే, ప్రియాన్స్ అన్నవి వైరస్ యొక్క పార్టికల్స్ కాదు, ఇవి ఒక రకమైన మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్ అనమాట. అంటే ఫోల్డింగ్లో ఏమైనా తేడా జరగడం వల్ల జనరేట్ అయిన ప్రోటీన్స్ని మనం ఏమంటామంటే ప్రియాన్స్ అంటాం. ఫోల్డింగ్లో మిస్టేక్ అయితే ఏమవుతుంది అంటే ఇవి కొన్ని రకాలైన డిసీజెస్ని క్రియేట్ చేస్తాయి అనమాట. ఎలా క్రియేట్ చేస్తాయి అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోటీన్ మిస్ఫోల్డ్ అయిపోయి మిస్ఫోల్డెడ్ ప్రోటీన్ ప్రయాన్గా మారిపోయింది. ఈ ప్రయాన్ గమ్మని ఉండదు అనమాట, అదేం చేస్తుంది, నార్మల్గా ఫంక్షన్ అయ్యే ఒక ప్రోటీన్ ఉంటుంది కదా, ఆ నార్మల్ ప్రోటీన్ని కూడా మిస్ఫోల్డ్ అవ్వమని ఇండ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ నార్మల్ ప్రోటీన్ కాస్త ఏమైపోతుంది, అగైన్ ఒక మిస్ఫోల్డెడ్ ప్రోటీన్ అయిపోతుంది. అగైన్ ఈ మిస్ఫోల్డెడ్ ప్రోటీన్ ఏం చేస్తుంది, ఇంకొక నార్మల్ ప్రోటీన్ని మిస్ఫోల్డ్ అవ్వమని చెప్పి సిగ్నల్ ఇస్తుంది. సో అలా ప్రోటీన్స్ మొత్తం ఏమైపోతాయి, మిస్ఫోల్డ్ అయిపోతాయి, ప్రయాన్స్గా మారిపోతాయి. అవి ఏం చేస్తాయంటే డిసీజెస్ని క్రియేట్ చేస్తాయి అనమాట. సో లైక్ మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వీడు వాడవుతాడని. లైక్ ఎవరైనా ఒక చెడ్డ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అతనితో మన పేరెంట్స్ కానీ మన ఎల్డర్స్ కానీ ఏమని చెప్తారు, అతనితో నువ్వు ఎక్కువగా తిరగకు, అతనితో నువ్వు ఎక్కువ ఉండకు అని చెప్తారు. ఎందుకు, అతనిలాగా మనం చేంజ్ అయిపోతామేమో అని చెప్పి భయపడి వాళ్ళు ముందే చెప్తారు. అలాగే ఈ మిస్ఫోల్డెడ్ ప్రోటీన్ ఏం చేస్తుందంటే నార్మల్ ప్రోటీన్ని మిస్ఫోల్డ్ అవ్వమని చెప్పి గైడ్ చేస్తుంది. సో నార్మల్ ప్రోటీన్ కూడా ఏమైపోతుంది, మిస్ఫోల్డ్ అయిపోతుంది. అలా మిస్ఫోల్డ్ ప్రోటీన్స్ అన్ని అక్యుములేట్ అవ్వడం వల్ల మనకు రకరకాలైన డిసీజెస్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ ప్రయాన్స్ అన్నవి ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ ఇక్కడ ఏదో ఒక ప్రోటీన్ ఉంది, ఇది మిస్ఫోల్డ్ అయిపోయింది, ఇది ఒక ప్రయాన్ అనుకుందాం. ఇది ఏం చేస్తుంది, నార్మల్గా ఉన్న ప్రోటీన్ని కూడా మిస్ఫోల్డ్ అవ్వమని సిగ్నల్ ఇస్తుంది. సో ఇది కూడా ఏమైపోతుంది, మిస్ఫోల్డ్ అవుతుంది, ఇది కూడా ప్రియాన్గా మారిపోతుంది. సో ఇవి మళ్ళీ పోయి ఇక్కడ ఏవో గ్రూప్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి, ఈ ప్రియాన్ పోయి మళ్ళీ దీనికి చెప్తుంది మిస్ఫోల్డ్ అవ్వమని, ఇది ప్రియాన్గా మారిపోతుంది, ఇది దీనికి చెప్తే ఇది ప్రియాన్గా మారిపోతుంది, ఇది ప్రియాన్గా మారిపోతుంది, ఇది ప్రియాన్గా మారిపోతుంది. సో అన్ని ప్రోటీన్స్ ఏమైపోతాయి, మిస్ఫోల్డ్ అయిపోతాయి. మిస్ఫోల్డ్ అవ్వడం అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోటీన్లో ఆల్ఫా హెలిక్స్ ఉందనుకోండి. సో మన ప్రోటీన్ యొక్క టెర్షరీ స్ట్రక్చర్ చూసుకున్నప్పుడు దాంట్లో సెకండరీ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఆల్ఫా హెలిసెస్, బీటా షీట్స్ ఇలా ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఈ ఆల్ఫా హెలిసెస్ కాస్త దేనిగా మారిపోతాయి అంటే బీటా షీట్స్గా మారిపోతాయి. ఇలా అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే దాని యొక్క స్ట్రక్చర్లో చేంజ్ వస్తుంది అనమాట. సో దాని యొక్క టెర్షరీ స్ట్రక్చర్ అన్నది ఏమైపోతుంది, చేంజ్ అయిపోతుంది. సో ఆబ్వియస్గా స్ట్రక్చర్ చేంజ్ అయితే దాని యొక్క ఫంక్షన్ కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. బికాస్ ఫంక్షన్ టోటలీ డిపెండ్స్ అపాన్ ది స్ట్రక్చర్. కాబట్టి సో ఇక్కడ ఆల్ఫా హెలిసెస్గా ఉండాల్సిన ప్రోటీన్ కాస్త దేనిగా మారిపోయింది, బీటా షీట్స్గా మారిపోయింది. దానివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఆల్ఫా హెలిసెస్గా ఉండాల్సిన ప్రోటీన్ కాస్త బీటా షీట్స్గా యాంటీ ప్యారలల్ బీటా షీట్స్గా మారిపోయింది అనుకోండి. దాని స్ట్రక్చర్ మారిపోతే దాని ఫంక్షన్ మారిపోతుంది. సో అవి ఫంక్షన్ చేయడం మానేస్తాయి. ఈ ప్రోటీన్స్ అన్నీ ఏమైపోతాయి, సెల్లో అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇలా అక్యుములేట్ అయినవన్నీ ఎక్కడికి వెళ్తాయి అంటే బ్రెయిన్లో అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. బ్రెయిన్లో సెల్స్ అన్నిటిని స్పాంజీగా మార్చేస్తాయి అనమాట. సో అక్కడ ఉన్న సెల్స్ అన్నిటిని ఏం చేస్తాయి ఇవి అంటే డ్యామేజ్ చేస్తాయి. బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయితే బ్రెయిన్ వర్క్ చేయడం ఆగిపోతుంది. సో ఆబ్వియస్గా అదొక డిసీజ్ కింద మనం చదువుతాం అనమాట. సో ఎగ్జాంపుల్ ఫర్ ప్రియాన్ కాజింగ్ డిసీజ్ ఈజ్ ట్రాన్స్మిసిబుల్ స్పాంజిఫార్మ్ ఎన్సెఫెలోపతి అనమాట. సో దీన్నే ట్రాన్స్మిసిబుల్ స్పాంజిఫార్మ్ ఎన్సెఫెలోపతి అంటే
స్పాంజీ సెల్స్ అనేవి ఫామ్ అయ్యాయి డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ ది ప్రయాన్స్. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద మ్యాడ్ కౌ డిసీజ్. మ్యాడ్ కౌ డిసీజ్లో కూడా స్పాంజీ సెల్స్ అనేవి జనరేట్ అవుతాయి సో బ్రెయిన్లో. అందుకే ఆ డిసీజ్కి మ్యాడ్ కౌ డిసీజ్ అని చెప్పేసి పేరు పెట్టారు. యానిమల్స్ని ఎక్కువగా అఫెక్ట్ చేస్తుంది. సో ప్రోటీన్లో ఉన్న ఆల్ఫా హెలిసెస్ మొత్తం బీటా షీట్స్గా కన్వర్ట్ అవ్వడం వల్ల సెల్స్ అనేవి స్పాంజీగా మారిపోయి బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తాయి. బ్రెయిన్ డ్యామేజ్ అయితే సో మనకు సిస్టమ్ మొత్తం అఫెక్ట్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ది ప్రియాన్స్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ దట్ ఈజ్ విరుసాయిడ్. విరుసాయిడ్ అంటే ఏంటి అంటే, విరుసాయిడ్ అన్నది మన గ్రూప్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. అతను బయటికి వెళ్ళాలంటే అతను ఒకటే వెళ్ళాడు అనమాట. ఎవరో ఒకరు అతనికి తోడు ఉండాలి. ఇంట్రావర్ట్ అంటారు కదా, సో అలాంటిది విరుసాయిడ్. అంటే దీని అర్థం ఏమంటే, ఇప్పుడు ఒక సెల్ ఉందనుకోండి, ఆ సెల్లోకి విరుసాయిడ్ వెళ్ళింది అనుకోండి, అటాక్ చేసి విరుసాయిడ్ లోపలికి వెళ్ళింది, ఆ సెల్కి ఏం చేంజ్ ఉండదు. ఎందుకు అంటే ఇది అదంతకు అదే ఏం అవ్వలేదు అంటే రిప్లికేట్ అవ్వలేదు అనమాట. ఇట్ కెనాట్ రిప్లికేట్ ఆన్ ఇట్స్ ఓన్. ఇట్ ఈస్ నాన్ సెల్ఫ్ రిప్లికేటివ్ ఇన్ నేచర్. అంటే అదంతకు అదే రిప్లికేషన్ చేసుకునే కేపబిలిటీ ఈ పర్టికులర్ విరుసాయిడ్కి ఉండదన్నమాట. సో మనం ఇంతకుముందు చేసిన వాటికి అన్నిటికీ అవంతకు అదే రిప్లికేట్ అయ్యే కేపబిలిటీ ఉంది. బట్ విరుసాయిడ్కి వచ్చేపాటికి అదంతకు అదే రిప్లికేట్ అయ్యే కేపబిలిటీ ఉండదు. సో కాబట్టి అది రిప్లికేట్ అవ్వాలంటే దానికి ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. లైక్ మన ఇంట్రోవర్ట్ బయటకు వెళ్ళాలంటే ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి కదా బయటికి పిలిచబోవడానికి. అలాగే ఇది రిప్లికేట్ అవ్వాలంటే దీనికి ఒకరు ఎవరైనా హెల్ప్ చేయాలి. ఆ హెల్పర్ని మనం ఏమంటామంటే హెల్పర్ వైరస్ అంటాం. అంటే దీని అర్థం ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక సెల్ ఉంది అనుకోండి, ఏదైనా బ్యాక్టీరియల్ సెల్లో ఏదో ఒకటి ఉందనుకోండి. దీంట్లో ఆల్రెడీ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ రన్ అవుతా ఉంది. ఏదో ఒక వైరస్ అన్నది అటాక్ చేసింది. సో ఇక్కడ వైరస్ అన్నది ఆల్రెడీ ఉంది. ఇప్పుడు విరుసాయిడ్ వచ్చింది అనుకోండి దీనిలోకి విరుసాయిడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే విరుసాయిడ్ ఈ వైరస్ హెల్ప్తో రిప్లికేట్ అయ్యి ఇందులో డిసీజ్ క్రియేట్ చేయగలదు. ఒకవేళ ఇక్కడ ఒక సెల్ ఉందనుకోండి, ఇది నార్మల్ సెల్, దీంట్లో ఏం వైరల్ ఇన్ఫెక్షన్ ఏం లేదు. ఇందులోకి మన విరుసాయిడ్ వెళ్ళింది అనుకోండి, అది ఎటువంటి డిసీజ్ని క్రియేట్ చేయదు. ఎందుకంటే ఈ విరుసాయిడ్ రిప్లికేట్ అయితేనే కదా దాని నంబర్ ఇంక్రీజ్ అవుతుంది, అది డిసీజ్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఇక్కడ రిప్లికేట్ అవ్వాలంటే దానికి ఒక హెల్పర్ కావాలా, కానీ ఈ సెల్లో ఎవరు లేరు కదా, హెల్పర్ వైరసెస్ లేవు కదా. సో కాబట్టి అది ఏం చేయలేదు, డిసీజ్ని క్రియేట్ చేయలేదు. సో ఖచ్చితంగా మన విరుసాయిడ్లో జెనెటిక్ మెటీరియల్ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇట్ కంటైన్స్ ద జెనెటిక్ మెటీరియల్. సో ఇందులో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, బట్ రెప్లికేషన్ అన్నది అదంతకు అది పర్ఫామ్ చేసుకోలేదన్నమాట. దానికి ఖచ్చితంగా ఒక హెల్పర్ కావాలా. ఆ హెల్పర్నే మనం ఏమంటున్నామంటే హెల్పర్ వైరస్ అని రెఫర్ చేస్తున్నాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హెపటైటిస్ డెల్టా వైరస్ హెచ్డివి. సో హెచ్డివి ఎప్పుడు డిసీజ్ని క్రియేట్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక సెల్ ఉందనుకోండి, దాంట్లో హెచ్బివి ఉందనుకోండి, హెపటైటిస్ బి వైరస్ ఉందనుకోండి, అప్పుడు మన హెచ్డివి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఇవి రెండు కలిసి డిసీజ్ని క్రియేట్ చేయగలుగుతాయి. ఓన్లీ ఒక నార్మల్ సెల్ ఉంది, దాంట్లో ఓన్లీ హెచ్డివి ఉందనుకోండి, ఇట్ విల్ నాట్ క్రియేట్ డిసీజ్. సో ఈ విరుసాయిడ్ పని చేయాలంటే దానికి ఖచ్చితంగా ఎవరు ఉండాలా, ఒక హెల్పర్ వైరస్ ఉండాలి. అప్పుడు మాత్రమే అదేం చేస్తుంది, డిసీజ్ని క్రియేట్ చేస్తుంది. ఇన్ కేస్ దానికి ఎవరు హెల్పర్ వైరస్ లేకోకుంటే విరుసాయిడ్ అన్నది అదంతకు అదే రిప్లికేట్ అవ్వలేదు. సో రిప్లికేట్ అవ్వకుంటే ఆబ్వియస్గా డిసీజ్ అన్నది క్రియేట్ కాదనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ విరుసాయిడ్. ఓకే, మనం ఈ టేబుల్ దగ్గరకు వచ్చేద్దాం. ఈ టేబుల్లో చూద్దాం ఏమేమి ఉన్నాయి కాంటెంట్స్ అన్నవి. సో ఫస్ట్ వైరస్ యొక్క డెఫినేషన్ చూస్తే, వైరస్ ఇస్ ఏ బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్ అండ్ ఇట్ రిక్వైర్స్ హాస్ట్ to grow and reproduce anamata. Whereas viroid is smaller than virus and it also requires host for its growth and survival. Then prion ante enti ante, prion is nothing but a misfolded protein. ఇది వైరస్ కాదు, వేరే ఏం కాదు, ఇది ఒక రకమైన మిస్ఫోల్డెడ్ ప్రోటీన్ అనమాట. విరుసాయిడ్ అంటే ఏంటి అంటే, విరుసాయిడ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వైరస్ అండ్ ఇట్ రిక్వైర్స్ ఏ హెల్పర్ వైరస్ టు రిప్లికేట్. ఇట్ కెనాట్ రిప్లికేట్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట. సో అదంతకు అదే రిప్లికేట్ అవ్వలేదు. సో ఎవరిని ఇన్ఫెక్ట్ చేస్తాయి అంటే, వైరసెస్ మెయిన్లీ ఇన్ఫెక్ట్స్
బోత్ ప్రొకారియోట్స్ అండ్ యూకారియోట్స్. భూమి మీద ఉన్న ఏ ఆర్గానిజం అయినా వైరస్ ఏం చేస్తుంది, అటాక్ చేస్తుంది. వెరస్ వైరాయిడ్ వచ్చేసరికి ఓన్లీ యాంజియోస్పర్మ్స్ని, ప్లాంట్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్. అనిమల్స్ని కూడా అటాక్ చేయొచ్చు, బట్ ఎక్కువగా ఎవరిని అంటే యాంజియోస్పర్మ్స్ని, ప్లాంట్స్లో ఉన్న యాంజియోస్పర్మ్స్ని. ప్రయాన్స్ వచ్చేసరికి యానిమల్స్లో, హ్యూమన్స్లో ఎక్కువగా చూస్తాము. విరుసాయిడ్ అంటే ఆల్రెడీ ఏదైనా ఆర్గానిజం ఒక వైరస్తో ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే దాన్ని మాత్రమే విరుసాయిడ్ ఇన్ఫెక్ట్ చేయగలదు, లేకోకుంటే దానివల్ల అవ్వదు అనమాట. అదొకటే పోయి అటాక్ చేయాలంటే దానివల్ల అవ్వదు. ఓకే, నెక్స్ట్ జీనోమ్ చూసుకుంటే వైరస్లో సింగిల్ స్టాండర్డ్ కానీ డబుల్ స్టాండర్డ్ కానీ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఏదైనా ఉండొచ్చు, బట్ నెవర్ బోత్. ఓకే, దెన్ వైరాయిడ్కి వచ్చేపాటికి వైరాయిడ్లో కోవలెంట్లీ క్లోజ్డ్ సర్క్యులర్ ఆర్ఆర్ఎన్ఏ, సింగిల్ స్టాండర్డ్ సర్క్యులర్ ఆర్ఎన్ఏ అన్నది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇందులో కోవలెంట్లీ క్లోజ్డ్ సర్క్యులర్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ప్రెసెంట్ అయి ఉంటుంది. దెన్ దాని తర్వాత ప్రియాన్స్లో ఏముంటుంది అంటే ప్రోటీన్ ఉంటుంది. దెన్ దాని తర్వాత దేనిలో జెనెటిక్ మెటీరియల్ అలా ఏముండదు, ప్రోటీన్ మిస్ఫోల్డింగ్ వల్ల జరుగుతుంది అనమాట. విరుసాయిడ్లో కూడా సేమ్ కోవలెంట్లీ క్లోజ్డ్ సర్క్యులర్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. దెన్ దాని యొక్క కాంపోనెంట్స్ చూసుకుంటే వైరస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బోత్ జెనెటిక్ మెటీరియల్ అండ్ క్యాప్సిడ్, అండ్ వైరాయిడ్ ఈజ్ డివైడ్ ఆఫ్ క్యాప్సిడ్ అనమాట. అంటే వైరాయిడ్లో క్యాప్సిడ్ అన్నది ఉండదు. ఓకే, సో ఓన్లీ జెనెటిక్ మెటీరియల్ అన్నది ప్రెసెంట్ అయి ఉంటుంది. ప్రియాన్లో నార్మల్ ప్రోటీన్ ప్రెసెంట్ అయి ఉంటుంది. విరుసాయిడ్లో అన్నీ ఉంటాయి, కానీ అది సెల్ఫ్ రిప్లికేటివ్ మెకానిజంని కోల్పోయి ఉంటుంది అనమాట, సో ఉండదు అనమాట. దెన్ స్ట్రక్చర్ చూసుకుంటే వైరసెస్ యొక్క స్ట్రక్చర్స్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఇది పెట్టాను. మీకు కావాలిస్తే మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ, చాలా డిఫరెంట్ షేప్స్లో వైరసెస్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి. సో క్రౌన్ షేప్డ్గా ఉంటుంది కాబట్టి కరోనాని ఏమంటాం, క్రౌన్ షేప్డ్ వైరస్. సో కరోనాకి పేరు పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే దానిపైన క్రౌన్ ఉన్నట్టు స్పైక్స్ ఉంటాయి కాబట్టి, క్రౌన్ లైక్గా కనిపిస్తుంది కాబట్టి దాన్ని కరోనా అన్నారనమాట. అలాగా దాని యొక్క షేప్ని బట్టి వాటికి చాలా నేమ్స్ ఇచ్చారు, చాలా రకాలు ఉన్నాయి అవి. దెన్ వైరాయిడ్కి వచ్చేపాటికి ఇది సర్క్యులర్గా ఉంటుంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే అది ఈ విధంగా కనిపిస్తుంది. దెన్ ఇక్కడ చూడండి, ఇది ఒక నార్మల్ ప్రోటీన్. ఇక్కడ చూస్తే మీరు ఆల్ఫా హెలికల్ ఫామ్ లో ప్రెసెంట్ అయి ఉంది. ఇక్కడికి వచ్చేపాటికి అది దేనిగా మారిపోయింది, ఇట్ హ్యాస్ కన్వర్టెడ్ ఇంటూ బీటా షీట్స్ అనమాట. అలా ఆల్ఫా హెలిసెస్ మొత్తం బీటా షీట్స్ గా కన్వర్ట్ అయిపోతే సెల్స్ అన్నవి స్పాంజీగా తయారైపోయి డిసీజ్ అన్నది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే విరుసాయిడ్ అన్నది మనం చూడొచ్చు, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కోవలెంట్లీ క్లోజ్డ్ సర్క్యులర్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నేను అడిగిన క్వశ్చన్స్కి ఖచ్చితంగా కామెంట్లో నాకు ఆన్సర్ చేయండి. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.